మీనా అయితే బాలుని పిలవడానికి వస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే లోపలికి రండి అనేత అంటూ ఉంటుంది మీనా. ఆ మాటలకి ఏంటి మన రూమ్ మనకిచ్చేసారా అనేత అంటూ ఉంటాడు బాలు. అదేం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే నేను రాను అని అనేసరికి వాళ్ళని ఆశీర్వదించాలి రండి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాను అంటే మీనా అయితే చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తుంది. అగో బాలు వచ్చాడు కదా వీళ్ళని ఆశీర్వదించరా అని చెప్పి సత్యం అయితే బాలుతో అంటూ ఉంటారు. పెద్దలు మీరున్నారు కదా ఇంకా నేనెందుకు అని బాలు అనేస్తూ ఉంటాడు. అయినా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు కదా ఇంకెవరి కోసం ఎవరో మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాలి, ఎవరో ఆశీర్వాదం కోసం మేము బెగ్గింగ్ చేయాల్సినంత అవసరం మాకు లేదు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే చాలా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అయినా అలాంటి వాళ్ళ ఆశీర్వాదం మాకు అస్సలు అవసరం లేదు, అలాంటి ఆశీర్వాదం కోసం మేము చూడట్లేదు, మాకు అంత బెగ్గింగ్గా వాళ్ళని బెగ్ చేసుకున్నంత అవసరం మాకు లేదు అనేది అనేస్తూ ఉంటుంది. అలా శృతి మాట్లాడిన మాటకి రవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు, చూసారా నాన్న ఆ అమ్మాయికి ఎంత పొగరో, ఆ పొగరు అంతా ఆ డిఎం గాడిదే, ఆ డిఎం గాడి ముక్కులో నుంచి ఊరి పడింది, అలాంటిది నన్ను ఆశీర్వదించమనడానికి పిలిచారా, చాలు చాలులే అని అనేస్తూ ఉంటాడు బాలు. ఆ మాటలకి ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక బాలు ఆడిన మాటలకైతే శృతి చిరాకు పడుతూ ఉంటుంది. ఇక మీనా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శృతి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది బాలు మాటలకి.